మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానం కొరకై కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అందరికి రాత్రి బాగా నిద్రపట్టిందా? బాగా సుఖంగా నిద్రపోయారా? మనిషి జీవితంలో నిద్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలా అని గంటలు నిద్రపోవడానికి అవకాశం లేదు. నిద్ర అంటే అందరికీ ఇష్టమే, కానీ దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. దినమంతా కష్టపడాలి, రాత్రుల్లో నిద్రపోవాలి. ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి క్రమ పద్ధతి. ప్రేమైన దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. శరీరానికి నిద్ర అవసరమే, కానీ కొన్ని పరిస్థితుల్లో నిద్ర పట్టదు. చాలామందికి ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య ఉన్నది. ఏం సమస్య చెప్పండి? నిద్రలేమి సమస్య అంటే నిద్ర పట్టదు. కొంతమందికి మంచి నిద్ర పడుతుంది. అసలు ఎవరికి నిద్ర పడుతుంది, ఎవరికి నిద్ర పట్టదు అనేటటువంటి ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కష్టజీవులు చెప్పండి, అందరి పేరు కష్టజీవులు. ఎవరైతే కష్టము చేసి ప్రయాసపడి దినమంతా కష్టించి పని చేసి ఉంటారో వారు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా వారికి ఎలాంటి నిద్ర పడుతుందంట? సుఖమైన నిద్ర. అందరు చెప్పండి, సుఖమైన నిద్ర. ఈ సుఖమైన నిద్ర ఈ రోజుల్లో అందరికీ లేదు. ఈ సుఖమైన నిద్ర ఎవరు పొందుకుంటున్నారు అని అంటే, కష్టజీవులకు ప్రయాసపడి ఎండనక వాననక చలనక రేయనక పగలనక కుటుంబాన్ని చక్కగా పోషించుకోవడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి ప్రయాసపడుతూ చేతికొచ్చిన పనిని చేసుకుంటూ, ఈ పని ఆ పనిని లేక చేతికొచ్చినటువంటి పని చేసుకుంటూ ఏదో ఒక పనిలో నిమగ్నమైపోయి ఆ ఉన్న పనిని నమ్మకంగా చేసుకుంటూ ఆ కష్టాల కొలిమిలో నలుగుచూ మెదులుచూ ఆ ముందుకెళ్ళేటటువంటి ఆ కష్ట జీవులు ఎవరైతే ఉన్నారో, జాగ్రత్తగా వినండి. ఆ కష్టజీవులకు వాళ్ళు కొన్నిసార్లు ఉండి లేక కొద్దిగా తిన్నా, ఒకవేళ సమృద్ధి కలిగి సంపాదించుకున్న దాంట్లో నుండి సమృద్ధిగా తిన్నా, కడుపు నిండా తిన్నా, నిద్ర మాత్రము సుఖమైన నిద్ర వారికి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నిద్ర లేకపోతే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. నిద్ర లేకపోతే సరైన అరుగుదల ఉండదు. తినడం మాత్రం 3 పూట్ల ఆకలేసినప్పుడల్లా తింటాం, కానీ శరీరానికి కావలసిన అసలైనటువంటి నిద్ర ఉంటేనే ఆ అరుగుదల కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే ఒక 2 నాళ్ళు మీరు నిద్రపోకుండా అట్నే తింటూ ఉన్నారనుకోండి, మళ్ళీ వారం రోజులు పడుకోవాల్సి వస్తుంది. తిన్న తిండి పైన పట్టదు, శరీరం సహకరించదు, బద్ధకంగా అయిపోతుంది, నీరసం అయిపోతుంది. మరి మన లోపల ఎన్నో మిషన్లు పెట్టాడు దేవుడు, సైలెన్స్గా పని చేసుకుంటున్నాయి. అవి వాటికి కూడా రెస్ట్ అవసరం. ప్రేమణ దోంపిడ్లారా, నిద్ర ఉండాలి మనిషికి. అయితే ఆ నిద్ర ఎలాగుండాలంటే సుఖమైన నిద్రగా ఉండాలి. హల్లెలూయా. ఆ సుఖమైన నిద్ర కష్టపడి పనిచేసి
బ్రతికేటటువంటి వారికి దేవుడు ఇస్తాడు అనేటటువంటి ఆత్మీయ సత్యము ఇక్కడ బట్టబయలవుతా ఉన్నది. అందుకే చెప్పబడుచున్నది, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు. తర్వాత వ్రాయబడిన మాట, అయితే ఐశ్వర్యవంతులకు డబ్బున్నోళ్లకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దీనికి మించిన రోగం ఇంకోటి లేదండి. మనము పెద్ద పెద్ద ఇవి గుండెపోటు పెద్ద రోగము, ఊపిరితిత్తుల సమస్య ఒక పెద్ద రోగము, ఎయిడ్స్ ఒక పెద్ద రోగము, ఇంతకంటే పెద్ద రోగాలు, పెద్ద దరిద్రం ఏంటంటే నిద్ర పట్టకపోవడం. అన్నీ ఉన్నా కమ్మగా తిన్నా నిద్ర లేని స్థితి ఉండంతే. ఇక దానికంటే దరిద్రం ఇంకోటి లేదు. ఇప్పటికి తెలుసునా నిద్ర మాత్రలు కూడా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు డాక్టర్లు, వైద్య నిపుణులు చెప్పేటటువంటి మాట ఏంటంటే, చాలామంది ఈ వర్క్ ప్రెషర్లో పడి వస్తూ ఉంటారంట. నిద్ర మాత్రలు వాళ్ళు వాడితే రాత్రి పడుకోవాలంటే ఖచ్చితంగా మాత్ర వేసుకుంటేనే వాళ్ళకి నిద్ర వస్తుంది, లేకపోతే లే. అంటే ప్రతిరోజు వాళ్ళు నిద్రించడానికి నిద్ర మాత్ర వేసుకోవాలా. సుఖమైన నిద్ర లేదు. ఎవరు సుఖమైన నిద్ర పొందుకుంటారు అంటే కష్టజీవులు, కష్టపడి పని చేసుకుంటూ చేతికొచ్చిన పని చేస్తూ బ్రతికేటటువంటి వారిని మీరు గమనించండి. వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు, ప్రశాంతంగా లేస్తారు, పొద్దున్న లేసి మళ్ళీ ప్రశాంతంగా పనికి పోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, మరలా వచ్చి ప్రశాంతంగా పడుకుంటారా. అంతకు మించిన లైఫ్, అంతకు మించిన జీవితం ఇంకోటి ఏముంది చెప్పండి? అది కదా. ఎంత సంపాదించినా తిన్న తిండి పైన పట్టినప్పుడు సంపాదన ఎవరికి ప్రయోజనం? ఎంత సంపాదించి తెచ్చుకున్నా సుఖమైన నిద్ర లేకపోతే ఏం ప్రయోజనం? ఒకసారి మనం సుఖంగా నిద్రపోచున్నామా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. ఇంకా ఈ సుఖమైన నిద్ర ఎవరికి కలుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా మనం చూసాం కష్టజీవులకు సుఖమైన నిద్ర కలుగుతుంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుని భక్తులకు, ఎవరికి చెప్పండి? దేవుని భక్తులకు, దేవుని మీద ఆధారపడుచున్న వారికి సుఖమైన నిద్ర కలుగుతుంది. సంతోషకరమైన నిద్ర వారికి కలుగుతుంది, అందరికీ కలగదు. దేవుని భక్తులు ఏంటంటే చాలామంది పడుకుంటప్పుడు టెన్షన్స్తో పడుకుంటారనమాట. అయ్యో పొద్దున ఎలా 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 వాళ్ళు అలా 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 పైకి వెళ్ళినా వెళ్తారు. ఈ టెన్షన్స్ ఉంటే చాలా ప్రమాదం అండి. పెద్ద మాయరోగాలు ఇవి, కనబడని, అర్థం కాని, అర్థం చేసుకోలేని రోగాలు ఇవి. జాగ్రత్తగా గమనించండి. దేవా యెహోవా నేను నెమ్మదిగా పండుకుంటాను. నెమ్మదిగా పండుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? టెన్షన్స్తో పొద్దున ఏం చేయాలి, అయ్యో 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 అనుకుంటూ పడుకోవడమే, ఎప్పుడు మెలకు వస్తుందా అని ఎదురు చూడడమే. అర్ధరాత్రులు చూస్తారు, 1 గంట అయింది, ఇంకెప్పుడైతే దెబ్బ తెల్లారి పని ఉంది. నెమ్మదిగా సుఖముగా పడుకునే నిద్రలు కరువైపోతూ ఉన్నాయి. ప్రేమన దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం. దేవుని భక్తులకు, దేవుని మీద ఆధారపడుచున్నటువంటి వారికి దేవుడు సుఖమైన నిద్రనిస్తాడు, నెమ్మది కలిగిన నిద్రను ప్రసాదిస్తాడు. అలాంటి నిద్రను మనకు కావాలి. ప్రేమన దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం రాబడిన మాట, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా. పండుకున్నప్పుడు చాలా మందికి భయం. ఏం భయం? ఏదో ఇక చాలా ఉంటాయి కదా భయాలు.
పొద్దునేకి ఇది ఉంటుందా ఉండదా, తెచ్చుకున్న వస్తువులు ఉంటాయా ఉండయా, ఏమన్నా జరుగుతుందా, రేపు ఎట్లా పరిస్థితి. కొంతమందికి నిద్ర పట్టదు ఆ టెన్షన్స్ ద్వారా. చాలా భయాలు ఉంటాయి మనిషి జీవితంలో. అయితే నిజమైనటువంటి భక్తులకు, దేవుని యందు భయభక్తులు కలిగి దైవ జ్ఞానములో ముందుకు సాగుతున్నటువంటి వారికి నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు. ఈ రోజున మనము దేవునితో అంటగట్టబడి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మీద ఆధారపడి, దేవుడిచ్చినటువంటి పనులను, చేతికొచ్చిన పనులను మనం చేసుకుంటూ కష్టపడి పని చేసుకున్నట్లయితే దేవుడు వాళ్ళకు ఎలాంటి నిద్రనిస్తాడంట? సుఖ నిద్రను ప్రసాదిస్తాడు, నెమ్మదితో కూడినటువంటి నిద్రను ప్రసాదిస్తాడు. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి నిద్ర కొరకు మనము ప్రార్థన చేయాలి, కష్టపడాలా. దేవుని సూత్రం అదే. నీవు వారానికి 6 రోజులు కష్టపడి పని చేయవలెను, 7వ రోజున విశ్రాంతి దినము. ఆ రోజున నువ్వు నన్ను ఆరాధించాలి. ఈ రోజున ఇంకా కొంతమందికి నిద్ర ఎవరికి ఉండదు తెలుసు. ఆదివారం మా గొట్టలకు నిద్ర ఉండదు, ఇంకా పనులు ఎక్కువైపోతాయి. ఈ సూత్రం మనం పాటించలేకపోతున్నాం. దేవుడు చెప్పింది ఏది కూడా వ్యర్థం కాదు. బాగా ఆలోచన చేయండి. దేవుడు ఏది చెప్పినా కరెక్ట్గా చెప్పాడు, అదంతా కూడా సత్యమే. అందుకని జ్ఞాపకం చేసుకుందాం. కష్టజీవులు కొంచెం తిన్నా, ఎక్కువ తిన్నా వారికి సుఖమైన నిద్ర ఉంటుంది. కష్టజీవులకు, కష్టపడే వాళ్లకు, పని చేసే వాళ్లకు. ఈ రోజుల్లో ఇంకో దరిద్రం ఏందో తెలుసా? తక్కువ తిన్నా తిప్పుతుంది, ఎక్కువ తిమ్మన్నా తిప్పి బండ పెడుతుంది. తిండి దగ్గర కూడా రోగాలు ఉన్నాయి. తక్కువ తింటే ఇంకా సరిపోలేదని తిప్పేస్తుంది లోపల, ఎక్కువ తిన్నామంటే పటక్కుమంటుంది. కాబట్టి తిండి దగ్గర కూడా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. అయితే వీటన్నిటి నుండి కాపాడగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ప్రేమణ దోంబుడ్లారు, అందుకని కష్టజీవులు సుఖముగా నిద్రిస్తారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడేవారు నెమ్మదిగా పండుకుంటారు. ఆ సుఖమైన నెమ్మదితో కూడినటువంటి నిద్రలను దేవుడు మీకు అనుగ్రహించి, మీరు చేస్తున్న పనిపాట్లను, వెలుచున్న ప్రయాణం, మీకు కష్టార్థం అంతటిని దేవుడు దీవించి అనుదినము మీకు సుఖమైన నెమ్మది కలిగిన నిద్రలను ప్రసాదించునుగాక. ఆమేన్.